దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆదరించి ఒక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అను పరిశుద్ధ నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారు కదండి. మరొకసారి నమ్మకమైన దేవుడు, కృపగల దేవుడు మనందరి పట్ల తన వాత్సల్యత ఎనలేని కృప చూపిస్తూ మనందరినీ కూడా కాపాడుతూ భద్రపరుస్తూ మన ప్రతి అవసరాలను కూడా తీరుస్తున్న ఆ నమ్మకమైన అదేవాదేవు నామానికే మహిమ ఘనత ప్రభావాలను కలుగును గాక. మరొకసారి ఆదరించి వాక్యం టీవీ కార్యక్రమం ద్వారా నేను మీ ముందు నిలబడడానికి కేవలం దేవుని కృపే కారణమై ఉన్నది. మన ప్రతి అవసరతలో, మా ప్రతి బలహీనతలో కూడా దేవుడే స్వస్థనిస్తూ, దేవుడే అవసరాలు తీరుస్తూ ఈ టీవీ కార్యక్రమం ఇంకొక వారం కొనసాగించబడ్డానికి దేవుడు కల్పించిన ప్రతి పరిస్థితులను బట్టి ఆ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. సరే, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. తల వంచండి. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నేను నీ పక్షాన్ని పడుతున్నా. దేవా, మీరు నన్ను బలపరచని, బలంగా వాడుకోండి. ఈ వాక్యాన్ని మీరు మా కొరకు దీవించండి. ఈ వాక్యం నీ చిత్తాన్ని అర్థం చేసుకుని కృప మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. సరే, కొన్ని నిమిషాలు దేని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈరోజు ధ్యాన నిమిత్తమై కొలసీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీలకు సంఘంలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఈ 12వ వచనంలో చివరి మాట ఒకసారి మనం గమనించినట్లయితే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారి మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలను. ఓకే, మన పట్ల దేవుని చిత్తం ఏమైనదంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో నీవు నేను మనందరం కూడా పాలిభాగస్తులుగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. తేజోవాసుల సమూహంలో, పరిశుద్ధుల గుంపులో ఆ దేవునితో పాటు పరిశుద్ధులందరితో పాటు నీవు నేను మనందరం కూడా పాలివారిగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. అయితే ఈ రోజున ఎవరు తేజవాసుల స్వాస్థ్యంలో పాలిభాగులుగా ఉంటారు? తేజవాసుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులు అవ్వాలంటే ఏం చేయాలి? ఈ రోజున చాలా మాటలు మనకి పాలిభాగస్తులు ఉంది. యవనస్తులు పాలిభాగస్తులు అని, లేకపోతే చిన్నపిల్లలని, పలానా టీవీలో నాకు స్వాస్థ్యం ఉంది లేదా పాలిభాగస్తులుగా నేను ఉన్నాను అని చాలా వాటిలో మనం పాలిభాగస్తులుగా ఉంటాం. అయితే వాటన్నిటికన్నా మించిన తేజవాసుల స్వాస్థ్యములో, ఆ పరలోకపు రాజ్యంలో నీకు ఒక భాగము, స్వాస్థ్యంలో నీవు కూడా పొందాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. ఈ రోజున ఒక నిశ్చయతలోకి వద్దాం. నిజంగా తేజవాసుల స్వాస్థ్యంలోనికి వెళ్ళడానికి, తేజవాసుల స్వాస్థ్యంలో పరిశుద్ధుల పాలిభాగంలో నాకు కూడా అవకాశం ఉందా లేదా అన్నది, నేను ఎలా ఉన్నాను, నేను తేజవాసుల స్వాస్థ్యంలోనికి వెళ్ళగలుగుతానా లేదా, పరిశుద్ధుల గుంపులో నేను ఉండగలుగుతానా లేదా అన్న నిశ్చయత మన ఆత్మ పరిశీలన ఒక్కసారి వాక్య పేరులో మనం పరిశీలించుకుందాం. మొదటిగా తేజవాసుల స్వాస్థ్యంలో ఎవరు ఉంటారు, పాలిభాగస్తులుగా ఉండాలి అంటే మనం ఎలాగ ఉండాలి అంటే 12వ అధ్యాయము 1వ మాటలో, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించేవారునై ఉండాలి. తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలిభాగులుగా ఉండాలి అంటే మొదటిగా దేవుని చిత్తం పరిపూర్ణంగా గ్రహించి ఆ చిత్తాన్ని చేయవారిగా ఉండాలి. అంటే ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో, పరిశుద్ధుల గుంపులో నీవు నేను ఉండాలి అంటే ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమై ఉన్నది, సంఘంలో నువ్వేమై ఉన్నావు, దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావు, నీ జన్మ పట్ల, నీ పుట్టుక పట్ల, నీ స్థితి పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడన్న దేవుని మనస్సులో ఉన్న ఆలోచన మనం గ్రహించి ఆ పనిని మనం జరిగించినప్పుడు నిజంగా ఆ పరిశుద్ధుల గుంపులో నీకు నాకు భాగం ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో నేను ఎందుకు వచ్చాను, నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నది, దేవుడు నన్ను ఎందుకు చేసుకున్నాడు, నా పని ఏంటి అని గ్రహించుకోవాలండి మనందరం కూడా. ఎందుకంటే మనుషులుగా మన ఎవరిని కూడా దేవుడు ఆకతాయంగా అనుకోకుండా ఎవరిని చేయలేదు. కానీ నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు చిత్తం కలిగి ఉన్నాడు. ఆయన మనస్సు కలిగి, కొన్ని ఉద్దేశాలు కలిగి ఆయన మన జీవితాల్లో పని చేయాలని, పని జరిగించుకోవాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ రోజున చాలామందికి దేవుని చిత్తం ఏంటో తెలియదు. నా పట్ల దేవుని చిత్తం, మీ పట్ల దేవుని చిత్తం మనం తెలుసుకోగలిగితే కనుక, తెలుసుకుని ఆ పని చేస్తే నిజంగా పరిశుద్ధుల స్వాస్థ్యం మనం ఉండగలుగుతాం. ఈ రోజున చాలామంది ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు సేవ చేస్తున్నాడో తెలియదు, ఎందుకు మందిరానికి వెళ్తున్నాడో తెలియదు, ఎందుకు దేవుడిని నమ్ముకున్నారో కూడా తెలియదు. వెళ్తున్నాం, వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కూర్చున్నాం, వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, వస్తున్నాం, చప్పలు కొడుతున్నాం, వస్తున్నాం. అది కాదు. కానీ నీ పట్ల పర్టికులర్ దేవుని చిత్తం ఏమున్నది
అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏమో తెలియదని నా పట్ల దేవుని చిత్తం అని చెప్పేస్తున్నావు అనుకో, అది మాత్రం బాగోదు. ఎందుకంటే ఉదాహరణకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే శరీరం ఉంది, మన శరీరంలో ఒక్కొక్క అవయవం ఉంది. ఒక్కొక్క అవయవం ఏం చేస్తుంది? ఒక్కొక్క పని చేస్తుంది. ఇప్పుడు చెయ్యి ఉంది, చేయి పని చేస్తుంది. ముక్కు ఉంది, గాలి తీసుకోవడం ఉంది. అలాగే నోరు ఉంది, ఒక పని చేస్తుంది. కాళ్ళు ఉన్నాయి, ఒక పని చేస్తుంది. అలాగే మన శరీరంలో అవయవాలకి వాటి వాటి క్రమం చొప్పున, వాటి వాటి స్థాయిల చొప్పున దేవుడు పని అప్పగించాడు. అవునా కదా? చెయ్యి ఉంది, రకరకాల పనులు చేస్తుంది. ముక్కు ఉంది, రకరకాల పనులు చేస్తుంది. ముక్కు జలుబు వచ్చింది అనుకో, చెయ్యి ఏం చేయాలి? తుడిచేయాలి. కళ్ళలో కన్నీరు వచ్చింది అనుకో, చెయ్యి ఏం చేయాలి? తుడిచేయాలి. అంటే ఈ చెయ్యికి దేవుడు ఇవ్వడం పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఒక పని ఉంది. ఆ పని ఈ చెయ్యి చేసినప్పుడే మనకు ఉపయోగం. అలా కాకుండా చెయ్యి ఇలాగే ఉండిపోయింది అనుకో, ముక్కులో జలుబు అలా కారిపోతూ ఉంటుంది, కంట్లో కన్నీరు అలా కారిపోతుంది. ఎవరిని ఇవ్వాలంటే పని చేయలేదనుకో, దేవుడు చెయ్యి ఇచ్చిన ఉపయోగం ఉందా? లేదు. అంటే ఈ చెయ్యి ఇవ్వడం పట్ల దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున అలాగనైతే సంఘం అనే శరీరములో, దేవుని రాజ్యం అనే భాగములో నీవు ఏ పాత్రగా వాడబడుతున్నావు, ఏ పాత్రగా దేవుని ఎందుకు చేసుకున్నాడు, దేవుని రాజ్యంలో నీ పిలుపేంటి, దేవుని రాజ్యంలో నీ పని ఏంటి అనేది ఒక్కసారి మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. ఈ రోజున చాలామంది సేవకులకు కూడా ఎందుకు సేవ చేస్తున్నాడో తెలియదు, ఎక్కడ సేవ చేస్తున్నాడో తెలియదు, ఎందుకు దేవుడు పిలుచుకున్నాడో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో కూడా తెలియకుండా సేవ చేస్తున్నావు. ఎక్కడ చేయాలి? ఎవరి మధ్యలో సేవ చేయాలి? నీ పిలుపేంటి, నీ దర్శనం ఏంటి అనేది చాలామందికి కూడా తెలుసుకోకుండానే సేవ జరిగించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్తమైన పరిశుద్ధుల స్వాస్థ్యం నీవు నేను మనం ఉండాలంటే దేవుని చిత్తం తెలుసుకొని ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చగలగాలి. హల్లెలూయా. ఈరోజు నా పట్ల నా దేవుని చిత్తం నేను తెలుసుకోగలిగా, దేవుడు నన్ను ఎందుకు చేసుకున్నాడో నేను తెలుసుకోగలిగా, ఆ చిత్తం నేను జరిగిస్తూ ఉన్నాను. ఈ పనిని నేను సంపూర్ణంగా చేసినప్పుడు తేజవాసుల స్వాస్థ్యంలో నాకు భాగం ఉంటుంది. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు తన చివరి ముగింపు మాటలో చెప్తాడు, నా పరుగు నేను కడముట్టించిందని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, మంచి పోరాటం నేను పోరాడితేనే, ఇక మీద నా కొరకు నీతి కిరీటము. ఏమన్నాడు అక్కడ? నా పరుగు నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నీతి కిరీటం నాకుందన్నాడు. పరుగు కడముట్టించడం అంటే, విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే, దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో, నా పట్ల దేవుని చిత్తం, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడో, ఎందుకు మారు మనసునిచ్చాడో అది నేను తెలుసుకున్నాను. అన్ని జనుల్లో సువార్త ప్రకటించాను, సంఘాలను స్థాపించాను, అవమానాలు భరించాను, కష్టాలను ఓర్చుకున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంది, ఇక మీదట నేను నీతిమంతుల స్వాస్థ్యంలో ఉంటా, పరిశుద్ధుల స్వాస్థ్యం నేను ఉంటా అని బల్ల గుద్ది పౌలు చెప్పగలుగుతున్నాడు. హల్లెలూయా. అలాంటి నిశ్చయత నీకుందా? పని ముగించాలంటే చిత్తం ఏంటో తెలియాలి. అంత నిశ్చయత కావాలి అంటే నువ్వెవరో తెలియాలి. ఈ రోజున సంఘంలో ఎందుకుంటున్నావో తెలియదు, సంఘంలో నీ పని ఏంటో తెలీదు. చాలామందికి తెలియకుండానే ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటాం. కాదు, దేవుని చిత్తం తెలుసుకో, దేవుని మనసును తెలుసుకో. ఈ రోజైనా దేవా నువ్వు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు, ఎందుకు నాకు మారు మనసునిచ్చావు, ఎందుకు సంఘంలో నడిపించావు, సంఘంలో నా పని ఏంటి? నేను పాటలు పాడాలా, నేను ప్రార్థన చేయాలా, నేను ప్రసంగం చేయాలా, సంగీతమా, డబ్బులు ఇవ్వాలా? నేను చెప్పిన అందరూ ప్రార్థన చేయలేరు, అందరూ విశ్వాసంగా ఉండలేరు, అందరూ పరిచర్య చేయలేరు, అందరూ డబ్బులు ఇవ్వలేరు. కొందరు డబ్బులు ఇవ్వడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు, కొందరిని ప్రార్థన చేయడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు, కొందరిని విశ్వాసంగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు, కొందరిని సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు. శరీరంలో ఉన్న ఈ అవయవాల మాదిరిగానే సంఘంలో రకరకాలైన పనులు ఉంటాయి. ఆ పనులతో పాటు ఆ పని జరగాలంటే డబ్బులు కూడా వస్తాయి. ఆ పని జరిగించడం కోసం దేవుడిని ఏర్పరచుకున్నాడేమో. ఆ పనులు నువ్వు ఉన్నావా లేదా అనేది ఒకసారి నువ్వు గమనించి గ్రహించుకో. హల్లెలూయా. ఈ రోజున చాలామందికి దేవుని చిత్తం తెలియకుండా వాళ్ళ జీవితాలని అర్థం పర్థం లేని విధంగా బతుకుతూ ఉన్నారు. దేవునికి ఉపయోగకరం లేని జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజైనా కానీ దేవా నా పట్ల నీ చిత్తం ఏమైనదో నువ్వు తెలుసుకోగలవు. నిన్ను ఆ ప్రాంతానికి తీసుకెళ్ళడం పట్ల దేవుని చిత్తం ఏంటి, ఆ ఉద్యోగం ఇవ్వడం పట్ల దేవుని చిత్తం ఏంటి, నేను ఆ సంఘాన్ని నడిపించిన దేవుని చిత్తం ఏంటి, దేవుని దగ్గర అడిగితే దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆ పని నువ్వు చేయగలిగితే కనుక అంతకు మించిన గొప్ప ముగింపు నీ జీవితంలో ఇంకేది కూడా ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశాలు లేకుండా ఎవరిని కూడా సేవకు కానీ తన సంఘంలో కానీ దేవుడు పిలుచుకోడు. ఒకనొక సమయంలో సౌలుని ఏర్పరచుకునే క్రమంలో సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు శిష్యులందరూ కూడా భయపడ్డాడు. అదేంటి అతన్ని సేవకు ఎన్నుకోవడం ఏంటి అని భయపడ్డాడు. కానీ దేవుడు తన శిష్యులతో ఇలాగ మాట్లాడతాడు, అన్యజనులు నా నామాన్ని భరించడానికి, అన్యజనులు నా సువార్తను ప్రకటించడానికి, నన్ను బట్టి శ్రమలు ఓర్చుకోవడానికి నేను ఇతన్ని ఎన్నుకున్నాను అంటాడు.
ఊరినే సౌలుగా ఎన్నుకోలేదు దేవుడు. సౌలుని ఊరినే చిత్తం లేకుండా, మనసు లేకుండా, ఉద్దేశం లేకుండా మార్చుకోలేదు. కానీ అన్ని జనులు సువార్త ప్రకటించడానికి, శ్రమలు భరించడానికి, దేవుని నామాన్ని ఓర్చుకోవడానికి సౌలుని దేవుడు ఎన్నుకొని పౌలుగా మార్చుకున్నాడు. అందుకే చెప్తాను, నా పరుగు నేను కడముట్టించాను, నా దేవుని చిత్తం నేను నెరవేర్చాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంది. అలాగే నీతి రోజు నీవు కూడా నీ పట్ల దేవుని చిత్తం గుర్తించగలిగి, దేవుని చిత్తం తెలుసుకోగలిగి, ఆ పని సంపూర్ణంగా చేసిన రోజున నీవు కూడా గర్వంగా చెప్పుకోగలుగుతావు, తేజవాసుల స్వాస్థ్యంలో నాకు పాలి భాగం ఉంది, ఆ పరిస్థితుల గుంపులో నేను కూడా ఉంటాను, నీతి కిరీటం నా కొరకు కూడా దాచబడి ఉన్నది అని నీవు కూడా గర్వంగా పౌలులాగా అతిశయిస్తూ చెప్పగలుగుతావు. అందుకని ఈ రోజున నీ పట్ల దేవుని చిత్తం ఏమిటో అర్థం చేసుకో. సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండు, దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా ఉండు. ఆ దేవుడే నేను దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చి నీ పట్ల దేవుని చిత్తాన్ని నీకు బయలుపరచును గాక. ఆమేన్. రెండవదిగా దాని కింద వచ్చిన చదివితే, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఒకటి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి. రెండవది, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఏ విషయంలో అండి? దేవుని విషయంలో జ్ఞానం, వాక్యం విషయంలో జ్ఞానం. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తోంది అని ఆ వాక్య జ్ఞానంలో ఆత్మీయమైన అభివృద్ధి మనం కనిపించాలి. అభివృద్ధి చెందుతూ ఉన్నవారే తేజవాసుల స్వాస్థ్యంలో వారు ఉండగలుగుతారు. ఈ రోజున మనం అన్ని జ్ఞానాల్లో అభివృద్ధి చెందుతున్నాం, కానీ ఒక్క దేవుని వాక్య జ్ఞానంలో మాత్రమే ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నాం. ఆదివారం వస్తాం, వెళ్ళిపోతాం. అంతకుమించి వాక్యంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని విషయంలో నేను దేవుని గురించి అధ్యయనం చేయాలి, వాక్యాన్ని నేను జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చాలామందికి తెలియదు. అన్ని విషయాలు మనం అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. ల్యాండ్ ఫోన్ నుంచి ఈరోజు స్మార్ట్ ఫోన్ వరకు వచ్చాం. టచ్ మొబైల్ ఎలా వాడాలో ఒకప్పుడు మనకు తెలుసా అంటే తెలీదు, కానీ కొనుక్కుని అరే ఇది ఎలా వాడాలి, ఎక్కడ టచ్ చేయాలి అని చెప్పేసి మనం ఏం చేసుకున్నాం, నేర్చుకున్నాం. ఆ జ్ఞానం నేర్చుకున్నాం. రోజున ఎవరి చేతిలో చూసినా ల్యాప్టాప్, ఎవరింట్లో చూసినా కంప్యూటర్లు, ఇంటర్నెట్లు అవన్నీ ఉన్నాయి. మన అందరికి వచ్చా? లేదు, నేర్చుకున్నాం. ఆ జ్ఞానం ఈ రోజున అభివృద్ధి పొందాం. నెట్ దగ్గర నుంచి, మెయిల్స్ దగ్గర నుంచి, సోషల్ నెట్వర్క్లో ఈ రోజున చాలా టైం స్పెండ్ చేయగలుగుతున్నానంటే వాటి విషయాల్లో జ్ఞానాన్ని పొందుకున్నాం. డిజిటల్ స్టడీస్ వరకు మనం వచ్చాం. చదువులో మార్పులు వచ్చినాయి, సబ్జెక్టులో మార్పులు వచ్చినాయి. వీటన్నిటిలో మనం అవగాహన చేసుకుని అభివృద్ధి చెందుతోగలుగుతున్నాం. మంచిదే, నేను కాదన్నా. కానీ దేవుని పిల్లలుగా మనం ఆత్మీయమైన జ్ఞానం, దేవుని విషయంలో జ్ఞానం కూడా మనం అభివృద్ధి చెందితే అది మనకెంతైనా కానీ ఆశీర్వాదం. సంఘము వాక్య విషయంలో అభివృద్ధి చెందాలి, సంఘము వాక్య విషయంలో బలపరచబడాలి, సంఘం దేవుని విషయంలో ఖచ్చితంగా ఉన్నప్పుడు నిజంగా అది మన జీవితాలు ఎంతైనా ఆశీర్వాదకరం ఉంది. ఎందుకు దేవుని వాక్య విషయంలో అభివృద్ధి చెందాలి, దేవుని జ్ఞానం విషయంలో ఎందుకు అభివృద్ధి చెందాలంటే, నువ్వు మోసపోకుండా ఉండాలంటే, మీరు తప్పిపోకుండా ఉండాలి అంటే, ఈ చివరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో అబద్ధ బోధకుల చేతులు నువ్వు పడిపోకుండా ఉండాలంటే, అబద్ధ బోధకులు అబద్ధపు మాటలు, మోసపూరితమైన మాటలు నువ్వు నమ్మి నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండాలంటే నీకు సత్యం తెలియాలి, దేవుని జ్ఞానం తెలియాలి, దేవుని వాక్యం ఏంటో నీకు తెలిస్తే గనక ఆ ఎవరి చేతులు నువ్వు మోసపోవు. ఈ రోజున క్రైస్తవులు మోసపోతున్నారు అబద్ధపు మాటలకి, అబద్ధపు చేష్టలకి మోసపోతున్నాడు. ఎవడు ఏదొచ్చి చెబితే అడి పరిగెడుతున్నారు గొర్రెల్లాగా, వివేకం లేని వారిలాగా, తెలివి లేని వారిలాగా. నిజమేంటో తెలియదు, అబద్ధమేంటో తెలియదు, ఎటు వెళ్తున్నారో తెలియక ఒకడు వచ్చి కేక పెడితే అటు పరిగెడుతున్నాడు, ఒకడు వచ్చి నా చేతులు అది ఉందంటే ఇటు పరిగెడుతున్నాడు, నా కచ్చిపులు అది ఉందంటే అటు పరిగెడుతున్నాడు, నేను తోసేస్తానంటే అటు పరిగెడుతున్నాడు, నీ భవిష్యత్తు నేను చెబుతానంటే ఆడి దగ్గర వెళ్ళి కూర్చున్నాను. జాగ్రత్త, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మోసగాళ్ళు బయలుదేరుతున్నారు, అబద్ధ బోధకులు బయలుదేరుతున్నారు. వారందరి చేతిలో పడకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని స్థిరమైన పునాదులు నువ్వు కట్టబడాలి అంటే, వాక్యమైన జ్ఞానంతో నువ్వు కట్టబడాలి అంటే అసలు ఆ వాక్యం ఏంటో నీకు తెలియాలి. లేదనుకో ఎవడిని వెళితాడు పోతావు, ఎవడు ఏది చూపిస్తాడు పోతావు. ఈ రోజున చాలామంది వాక్యంలో సత్యమైన జ్ఞానం తెలియక పరిగెడుతున్నారు. ఒక వారం ఇక్కడికి వెళ్తారు, రెండో వారం ఇంకోటి వచ్చి కేక పెడతాడు, అది చూపించి ఆడికి పరిగెట్టడం, ఇంకో వారం వచ్చి మూడో చూపి ఆడికి పరిగెట్టడం. నీ జ్ఞానం చెప్పేస్తారా, నీ భవిష్యత్తు చెప్పేస్తారా, నీ చేయి చూసి చెప్పేస్తారా? జ్యోతిష్యులు ఈ రోజున సంఘంలో బయలుదేరారు, భవిష్యత్తు చెప్పేస్తాను జ్యోతిష్యులు ఈ రోజున సంఘంలో బయలుదేరారు. అసలు దేవుని చిత్తం ఏంటి, వాక్యం ఏం చెప్తుంది అనేది తెలిసిన వాళ్ళెవరూ కూడా పరిగెత్తగా స్థిరంగా ఉంటారు. స్వస్థతల పేరట పరిగెడతాం, అద్భుతాల పేరట పరిగెడుతున్నావు, కానీ వాక్యం కోసం ఎవరు పరిగెడతాడా? ఎవ్వరు పరిగెట్టం. ప్రార్థన కోసం ఎవరు కూర్చుంటారా? ఎవ్వరు కూర్చోరు. స్వస్థతలు అని చెప్పేసి అంటే నిండిపోతుంది. వాక్య ధ్యానం అంటే ఎవరు ఖాళీగా ఉంటారు అక్కడ?
రాత్రి ప్రార్థన అంటే ఎవరు వెళ్ళడు అక్కడ. ఉపవాస ప్రార్థనలు అంటే ఎవరు వెళ్ళేవారు లేరు. అందుకే నీ రోజున ఈ చివరి దినం నువ్వు మోసపోకుండా ఉండాలంటే, తంత్రమంత్రాలకి నువ్వు బలి కాకుండా ఉండాలి అన్నట్లయితే దేవుని వాక్య విషయంలో అభివృద్ధి కలిగి, అన్ని విషయాలు అభివృద్ధి చెందుతున్నావు, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నావు, మంచిదే. దేవుని వాక్య విషయం జ్ఞానం ఎంత? ఈ రోజున చాలామందికి ప్రభు బల్ల గురించి సరైన అవగాహన తెలియదు. క్రైస్తవులకి ప్రభు బల్ల గురించి సరైన అవగాహన తెలియదు. ఎలా అయినా తీసేసుకోవచ్చు అన్నాడు ఒకడు. అవగాహన తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. బాప్తిసం గురించి సరైన అవగాహన తెలియని వాళ్ళు ఉన్నారు. సంఘ క్రమాల గురించి సరైన అవగాహన తెలియని వాళ్ళు ఉన్నారు. బాప్తిసం ఎందుకు తీసుకున్నావురా అంటే, చెప్పే సాక్ష్యాలు, నాకు పిల్లలు పుడితే నేను సాక్ష్యం తీసుకుంటానండి అంట ఒక అమ్మ. ఈ రోగం తగ్గితే బాప్తిసం తీసుకున్నానండి అని ఒక అమ్మ చెప్పింది. నా దేని వాక్యం చెప్పిందా? రోగం తగ్గితే, జబ్బు పోతే, దయ్యాలు పోతే బాప్తిసం కాదు, మారు మనసు కలిగి వాక్యాన్ని నమ్మి నేను తీసుకోవాలి. యేసే రక్తంలో స్వస్థత ఉంది, తీసేసుకోండి అంటాడు ఒకడు. కానీ ఆ బల్ల ఆచరించేటప్పుడు పరిశుద్ధంగా తీసుకోకపోతే నువ్వు రోగాలు పాలవుతావు అంటాడు దేని వాక్యం. ఆడు చెప్తాడు నువ్వు తీసేసుకో, స్వస్థ వచ్చేది. కానీ దేని వాక్యం రోగాలు పాలవుతావు, అవసరమైతే నువ్వు చచ్చిపోతావు. దేవుని శరీరం రొట్టె అని వియోచన లేకుండా అయోగ్యంగా తీసుకుంటే పాడైపోతావని దేవుని వాక్యం చెప్తుంటే, ఇంకొకరు వచ్చి దాన్ని ఈజీగా అమ్మేస్తున్నారు, ఈజీగా పార్సిల్ చేసి మరి చెప్పేస్తున్నారు. దేని బిడ్డలారా, మోసగాళ్ళు వస్తున్నారు, బైబిల్ పట్టుకునే వస్తారు, దేవుని పేరటనే వస్తారు. వారి చేతులను బలి కాకుండా ఉండాలి అన్నట్లయితే దేవుని వాక్య విషయంలో అభివృద్ధి కలిగి ఉండు. నిజాన్ని తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో, ఎవరు నేను మోసం చేయలేరు. అప్పుడు సువార్త మీద నమ్ముకొని వాక్య ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా మంచిగా జీవించగలుగుతాం. తేజవాసుల స్వాస్థ్యంలో మనకి పాలిబాగా ఉంటుంది. అందుకని ఎవరు నేను మోసం చేయకుండా స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండండి. మూడవదిగా, అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా నడుచుకొనవలెను. హల్లెలూయా. ఒకటి, దేవుని చిత్తం పరిపూర్ణంగా చేయాలి. రెండు, దేవుని జ్ఞానం అభివృద్ధి చెందాలి. మూడవది, అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపెడుతూ దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలంట. హల్లెలూయా. ఇక్కడ మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ప్రతి విషయాల్లో ఎవరిని సంతోషపెట్టాలి తెలుసా? దేవుని సంతోషపెట్టాలి. ఒక్కసారి సంఘంలోకి వచ్చిన తర్వాత నీ మనసు, నీ ఇష్టము, నీ కోరిక, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? మన ప్రభుని వారం, దేవునికి చెందిన వారం. బాప్తిసం తీసుకునే ముందు మనం ఏం పాడతాం? పరమాజీవం నాకు నివ్వా అని చెప్పేసి ఏం పాడతాం? నేను సమాధి చేయబడుతున్నాను, ఇక మీదట జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని. పాతోడు చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, నేను తిరిగి లేచిన తర్వాత నూతన వ్యక్తిని జీవించబడుతున్నా, ఇక మీదట క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను చెప్పనా? నిజమే. అలా క్రీస్తే మన కొరకు మనలో జీవించాలి అంటే ప్రభువుని సంతోషపెట్టాలి. నీ ఇష్టాలు నా ఇష్టాలు, నీ కోరికలు నా కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ జీవితం కాదు. బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన తరువాత దేవుని చిత్తం నెరవేర్చడానికి, ఆయన్ని సంతోషపెట్టడానికి ఆయనకి తగినట్లుగా, ఎవరికి తగినట్లుగా? దేవునికి తగినట్లుగా. చాలాసార్లు మనం కూడా కొందరికి తగినట్లుగా ప్రవర్తించాలి. ఉదాహరణకి అత్త, ఏమనుకోకండి, అత్తలు ఉన్నారనుకోండి, కోడల్ని కూర వండినా ఏమై ఇలా ఉండి అనుకోరా, నాకు నచ్చదు, నా ఇష్టం వచ్చినట్లు ఉండాలి. అదే మేము ఎలా పని చేస్తున్నావు, నాకు తగినట్లుగా చేయాలి. ఆ పని చేస్తుంది కానీ నాకు ఇష్టం వచ్చినట్లుగా, నాకు నచ్చినట్లుగా, నాకు తగినట్లుగా ఉండాలి. ఆ తింటే ఎలా ఉండాలి? మా ఇష్టం అమ్మాయి, మా ఇంటికి వచ్చావు, మాకు తగినట్లుగా ఉండాలి. భర్త అంటాడు నాకు తగినట్లుగా ఉండాలి అని. ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఇదేంటి ఎలా చేస్తున్నావు? మాకు తగినట్లుగా. ఉదాహరణకి ఈరోజు చాలామంది ప్రైవేట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ స్కూల్లో టీచర్లు వీళ్ళందరూ చేస్తూ ఉన్నప్పుడు నీ ఉద్దేశాలు, నీ కోరికలు ఇవేం చేయడానికి వెళ్ళలేదు. ఆ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆ ఆఫీస్ కానీ, ఆ కంపెనీ కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని నెరవేర్చడానికి, ఆ రూల్స్ని పాటించడానికి అగ్రిమెంట్ చేసి జాబ్లో జాయిన్ అవుతాం. అలాగనైతే ఈ రోజున మనుషుడు అందరినీ సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నాడు కానీ దేవుని సంతోషపెట్టలేకపోతున్నాడు, దేవునికి తగినట్లుగా నడుచుకోలేకపోతున్నావు. కానీ దేవుని చిత్తంలో, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగలుగా ఉండాలి అని ఆశ నీకున్నట్లయితే అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టినట్లుగా, మనల్ని బట్టి దేవుని సంతోషపెట్టినట్లుగా, దేవునికి తగినట్లుగా మనం జీవించాలి. ఎందుకో తెలుసా? దేవుని శిలువని వెంబడించాలనుకునేవాడు ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఈ శరీరానికి ఉన్న కోరికలు, ఈ శరీరానికి ఉన్న అందము, చదువు, హోదాలు, స్థాయిలు, ఆశలు, వాటన్నిటిని ఉపేక్షించుకుని నా శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాను, నన్ను సంతోషపెట్టే వెంబడించాను. దేవుని వాక్యంలోకి వచ్చిన తర్వాత నేను ఆడితో మాట్లాడను అంటే వీల్లేదు. దేవుని వాక్యం చెప్తుంది, వెళ్ళి సమాధానం పడరా, నేను ఆయన క్షమించలేను, వెళ్ళి క్షమించబో, నేను అక్కడికి వెళ్ళను, ప్రాణం పోయినా వెళ్ళు,
నువ్వు వెళ్ళను అంటే నా దేవుని వాక్యం వెళ్ళమంటది. నువ్వు క్షమించను అంటే నా దేవుని వాక్యం క్షమించమంటది. నువ్వు నేను మాట్లాడనంటే వెళ్ళి మాట్లాడంటది నా దేవుని వాక్యం. కానీ ఈ రోజున చాలామంది విడిచిపెట్టలేరు, కులాన్ని విడిచిపెట్టలేరు, కోపాలను విడిచిపెట్టలేరు, గొడవల్ని విడిచిపెట్టలేక నేను జీవితంలో ప్రాణం పోయినా కానీ క్షమించలేరు. ఈ రోజున ఎంత దురదృష్టం అంటే తన్ను తాను ఉపేక్షించుకో అని దేవుడు చెబుతుంటే దేవుని తగినట్లుగా క్రైస్తవులు తగినట్లుగా బ్రతకండి అని చెప్పేసి అంటే చాలామంది సిగ్గులేని విషయం, సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే పాస్టర్ మీరు ఏమింట్లండి, ఈ రోజున కులాన్ని బట్టి మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కులం పేరుతో చెప్పి మన ఒకే కులం అండి, మన చర్చకొచ్చేయండి, పాస్టర్ గారిది మాది ఒకే కులం. ఈ రోజున కులం పేరట సంఘాలు బయలుదేరుతున్నాయి, కులం పేరట విశ్వాసులు తయారవుతున్నారు. నా దేవుడు చెప్పింది అదే, ప్రభువుని సంతోషపెట్టి నన్ను సంతోషపెట్టిన నాకు తగినట్లుగా ఉండు, నీ కుల సంఘానికి తగినట్లుగా కాదు, నీ కుల ఆచారాలు కాదు, అన్నీ బాగానంటాయి. మా వాళ్ళు ఇంతేనండి, మా వాళ్ళు ఇంతేనంట, మేము ఇలాగే ఉంటామండి. అదేంట్రా అంటే మా కులం వాళ్ళు ఇంతేనండి. నీ కులం కాదురా, నాకు తగినట్లుగా నా వాక్యానికి తగినట్లుగా నీవు ఉంటేనే దేవుని స్వాస్థ్యం. ఈ రోజున చాలామంది దేవుని నమ్ముకుంటారు కానీ కులాచారాలే కుల సంప్రదాయాలే చేసుకుంటా, పైగా ఆదివారం వచ్చి పెద్ద బైబిల్ పట్టుకుని వెళ్తావు. జాగ్రత్త, నువ్వు ఈ లోకంలో సంఘంలో ఉండొచ్చేమో కానీ దేవుని లోకానికి స్వాస్థ్యము కావాలి అంటే వాటన్నిటిని విడిచిపెట్టు, నిన్నుగా ఉపేక్షించుకో. నీకున్న కులము, చదువు, గర్వము వాటన్నిటి నుంచి పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, దేవుని చిత్తానికి సంపూర్ణంగా నేను ఒప్పుకుంటాను, దేవుణ్ణి సంతోషపెట్టి ఒక క్రైస్తవుడు వలె నేను బతుకుతా. మనకున్నది ఒకే కులం, ఒకే జాతి, ఒకే దేవుడు, ఒకే వాక్యం చొప్పున మనం ముందుకు వెళ్ళాలన్నది దేవుని ఉద్దేశం. అలా కాకుండా భేదాలు పెంచుకుంటా నీ ఇష్టానుసారంగా ఉంటే దేవుని స్వాస్థ్యంలో నీకు భాగం లేదు. కాబట్టి తేజవాసుల స్వాస్థ్యంలో పాలుభాగులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. చివరిగా ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచండి. ఏం చేయాలి అక్కడ? 1, దేవుని చిత్తం చేయాలి. 2, వాక్యంలో అభివృద్ధి చెందాలి. 3వది, ప్రతి విషయంలో ప్రభునే సంతోషపెట్టాలి, దేవుని తగినట్లుగా బ్రతకాలి. చివరిగా ఆనందంతో కూడిన ఓర్పు, దీర్ఘశాంతాన్ని వహించాలి. ఆనందంతో ఓర్చుకోవాలంట. ఈ రోజున నిజంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలుగా బ్రతకాలంటే, సేవ చేయాలన్నా, క్రైస్తవులుగా అనిపించుకోవాలన్నా, నిర్దోషంగా పరిశుద్ధంగా ఉండాలంటే ఏమన్నా తెలుసా? ఓర్పు కావాలి, దీర్ఘశాంతం కావాలి. ఎందుకో తెలుసా? మన మీద నిందలు వేస్తూనే ఉంటారు, కష్టాలు వస్తూనే ఉంటాయి, ఓర్చుకోవాలి. ఆ ఓర్పు ఎలా తెలుసా? ఆనందంతో ఓర్చుకోవాలంట. ఈరోజున చాలామంది అబ్బో దేవునితో వెళ్తే చాలా కష్టం, ఈ బాధలు భరించలేకపోతున్నా, ఈ నిందలు భరించలేకపోతున్నా, ఈ కష్టాలు నా వల్ల కాదు అని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ శ్రమలు వస్తే దేవానికే స్తోత్రం అని మనం సంతోషించాలి, కష్టాలు వస్తే దేవానికి మహిమాని దేవుని సంతోషించాలి. అందుకే ఆనందంతో కూడిన ఓర్పు ప్రదర్శించండి, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండండి. దేవుని నామాన్ని బట్టి నేను హింసించబడుతున్నా, దేవుని నామాన్ని బట్టి నేను శ్రమ పాలవుతున్నానని ఆ ఓర్చుకొని ఆనందంగా పరిచయం చేయండి. హల్లెలూయా. ఈ రోజున చాలామంది ఓర్చుకుంటారు కానీ ఆ ఓర్పులో ఆనందం ఉండదు. కఠినమైన మాట నీతో మాట్లాడితే, నీ సేవకుడు సరిచేసే మాట నీతో మాట్లాడితే ఊగిపోతాం, కోపం వచ్చేద్దాం మనకి. కానీ ఏం జరిగినా ఏం చేసినా కానీ ఆనందంతో ఓర్చుకుందాం, ఆనందంతో భరించుకోవడం. శ్రమల్ని, కష్టాలని, నిందల్ని వీటన్నిటిని కూడా భరించుకుంటా ఆ దేవుని స్తుతిస్తా ఎవరైతే ఉండగలుగుతారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. అందుకనే అపోస్తులకి మొదటి మాటలో యేసయ్య చెప్తున్న మాట, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరేం చేయండి? సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో నీ ఫలం అధికమవుతుందంట. ఇక్కడ నీ మీద అబద్ధాలు, చెడ్డ మాటలు పలికితే నువ్వేం చేయాలి? సంతోషించు, పరలోక నీ ఫలం. అంటే ఎవరైతే నిందల్లో, అవమానాలు సంతోషించి ఓర్చుకుని దీర్ఘశాంతాన్ని ప్రదర్శించి హ్యాపీగా ఉండగలుగుతారో అప్పుడు పరలోకంలో నీ ఫలం, దేవుని స్వాస్థ్యంలో నీ భాగం అధికమవుతుందంట. ఎలా ఏమన్నా తెలుసా? ఏమన్నాడు ఒకసారి, యెహోవా ఇచ్చిన యెహోవాయి తీసుకొని పోయిను, యెహోవా నామం ఘనపరచబడును గాక అని. అలాంటి స్థితిలోనికి ఎవరైతే వస్తారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో పాలుభాగులుగా ఉంటారు. అంతేగాని ఒక నింద వచ్చిన తర్వాత దేవుని తిట్టేసి, అవమానం వచ్చిన తర్వాత దేవుని దూరం అయిపోయి ఎందుకు అటు మానలేక ఇష్టంగా కాకుండా చాలా కష్టపడతా ఎబ్బో వెళ్ళాల్సి వస్తుంది,
ఈ బాధలు ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, భరించలేకపోతున్నాను, క్రైస్తవులు అయిన దగ్గర నుంచి చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, ప్రార్థన చేస్తున్న దగ్గర నుంచి కష్టాలు ఎక్కువైపోతున్నాయని చాలామంది భయపడిపోయి సంతోషించలేరు. కానీ ఆనందంతో నువ్వు ఓర్చుకుంటే కనుక నిజంగా పరలోక నీ స్వాస్థ్యం అధికమవుతుంది. యోబు విషయం అదే మనం గమనించాం. ఆనందంతో ఓర్చుకున్నాడు. యేసయ్య కూడా అదే చెప్పాడు, ఆనందంతో ఓర్చుకోమన్నాడు. యోహాను సువార్తలో యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏ పేరు పెట్టి అయితే మీరు నిందించబడుతున్నారు ఆ పేరును బట్టి ఆనందించండి, ఆ పేరును బట్టి ఉండండి. నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, చుట్టుపట్టి మాటలతో మాట్లాడుతున్నారు, గుచ్చుతున్నారా, ఆ పేరును బట్టి ఆనందించండి. క్రైస్తవుడైనందుకు ఆనందించండి. దేవుని పిల్లగా నిందించబడుతున్నందుకు, శ్రమలు పాలవుతున్నందుకు ఆనందించండి. పరలోకము నీ ఫలము, నీ స్వాస్థ్యము అధికమవుతుంది. ఆనందించే వారిదే దేవుని రాజ్యంలో స్థానము. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను అడుగుతా ఉన్నా, నీకు అక్కడికి వెళ్ళగలిగే నిశ్చయత నీకుందా? దేవుని చిత్తం పరిపూర్ణంగా చేయగలుగుతున్నావా? సంఘంలో నీ పని నెరవేర్చగలుగుతున్నావా? దేని వాక్య జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందగలుగుతున్నావా? ప్రభుని సంతోషపెట్టినట్లుగా ఆయన్ని తగినట్లు నడవగలుగుతున్నావా? ఆనందంతో శ్రమలో నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఇలా నువ్వు ఉండగలిగితే తేజవాసుల స్వాస్థ్యంలో నీవు కూడా పాలి భాగస్తులుగా ఉండగలుగుతావు. ఆ నిశ్చయత ఒక్కసారి గమనించుకొని నువ్వు ఎలా ఉన్నావో మార్చుకోవాలంటే మార్చుకో, విడిచిపెట్టాల్సి ఉంటే విడిచిపెట్టు. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజున మరొక్కసారి మనల్ని ప్రేమించి దేవుడు మనతో మాట్లాడి ఉండగా చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని కొందరం ఈ చివరి దినాల మరొకసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, తేజవాసుల స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తూ, నీ రాజ్యంలో భాగం కొరకు ఎదురు చూస్తున్న మాతో మా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనం. నీ చిత్తం ఎరిగి నీ చిత్తాన్ని సంపూర్ణంగా చేయగల మనస్సు మా అందరికీ దయచేయండి. వాక్య జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందుతూ అన్ని విషయాలు నీకు తగినట్లుగా మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా, మా తల్లిదండ్రులు, మా సంఘాన్ని, మా కులాన్ని కాదు కానీ నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నీ నామమును బట్టి ఆనందించగలిగిన కృప మాకందరికీ అనుగ్రహించండి. మత్తయి సువార్తలో చెప్పిన రీతిగా ఆనందించండి, పరలోకం మీ ఫలం అధికం అవుతుంది అని చెప్పిన రీతిగా ఆనందించగలిగే కృప మా అందరికీ దయచేయండి. ఏవులాగా సంతోషించగలిగే కృప మా అందరికీ దయచేయండి. నీ రాజ్యంలో స్వాస్థ్యము, భాగము మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్. దేని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పటి వరకు మా ఆదరించే వాక్యం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ డి సురేష్ గారు, మహిమా చర్చ్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 8008995324, 9505805043, 08821276291. గాడ్ బ్లెస్ యు.